హాయ్ అండి. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 23. మధుని తిట్టించాలని గోతికాడి నక్కలా కాచుకొని కూర్చుంది వర్ష. అప్పుడే మధు ఫ్రెష్ అవుదామని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఇదే మంచి సమయం అని మేడ్ చేసిన వంటల్లో సాల్టు, కారం కలిపేసి ఏమీ ఎరగని దానిలా కూర్చుంది. మధు స్నానం చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. గౌతమ్ కూడా ఫ్రెష్ అయ్యి కూర్చుంటాడు. గౌతమ్‌కి వడ్డించి, వర్షకి వడ్డించి తను కూడా పెట్టుకుంటుంది. గౌతమ్ ఒక ముద్ద తిని ఒక్కసారిగా గట్టిగా దగ్గుతాడు. మధు గౌతమ్ తలపైన ఒత్తుతూ వాటర్ తాగిస్తుంది. వర్ష ఒక ముద్ద తిన్నట్లు యాక్ట్ చేసి ఛీ ఏంటి ఇదిలా ఉంది అంటుంది మొహం వికారంగా పెట్టి. మధు కూడా ఒక ముద్ద తిని ఉప్పు కారం ఎక్కువ అవడంతో ఒక్క నిమిషం అని వాటిని తీసుకుని వెళ్ళి ఉప్పు ఉన్న వాటిలో ఏదో సరిచేసి తీసుకువస్తుంది. ఇప్పుడు తినండి అంటుంది. అవి టేస్ట్ బాగానే ఉంటాయి. ఇప్పుడు గౌతమ్ మెయిడ్ని తిడుతూ మధుని మెచ్చుకుంటాడు. అది చూసి వర్ష కారాలు మిరియాలు నూరుతూ కావాలని మధు వడ్డిస్తున్నప్పుడు తన కాలు తొక్కుతుంది. మధు తన చేతిలో ఉన్న సాంబార్ వదిలేస్తుంది. అది వర్ష మీద పడి కెవ్వుమంటుంది. గౌతమ్ కంగారుగా వర్షమ్మా అని వచ్చేస్తాడు. అన్నయ్య అని ఏడుపు లంఘించుకుంటుంది. గౌతమ్ మధుని కోపంగా చూస్తూ వర్షాన్ని లిఫ్ట్ చేసి తన రూమ్‌లో దింపి పడిన చోట క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ రాస్తాడు. సరే వర్షమ్మ పడుకో రేపు కాలేజ్‌కి వెళ్ళొద్దులే అని కిందకు కోపంగా వెళ్తాడు. బొమ్మలా నుంచున్న మధు చెయ్యి పట్టుకుని మేడ్‌కి అదంతా క్లీన్ చేయమని చెప్పి మధుని తీసుకుని రూమ్‌లోకి వెళ్ళి డోర్ బడీల్మని వేస్తాడు. గౌతమ్‌కి కోపం వచ్చిందని అర్థమయ్యి ఇప్పుడు నేనేం చేశాను అంటుంది. కావాలని సాంబార్ వంపేసావు కదా అంటాడు కోపంగా. లేదండి. అనుకోకుండా కాలు మీద నొప్పిగా అనిపిచ్చి చెయ్యి జారిపోయింది అంటుంది భయంగా. గౌతమ్ అదంతా వినకుండా మా చెల్లిని బాధపెట్టావు కదా! నీకు తగిన శాస్తి నేను చేస్తాను రావే! ఈరోజు నువ్వు జీవితంలో మర్చిపోలేవు అని మధుని బెడ్ మీదకి ఒక్కసారిగా తోసేస్తాడు. మధు బెడ్ మీద పడిపోయి తన పైటని తీసేస్తాడు. తన ఎద మీద గట్టిగా కొరికి నాలోని రాక్షసుని లేపావు. అయిపోయావు ఈరోజు నా చేతిలో అంటాడు కోపంగా. మధు తన శక్తినంతా కూడా తీసుకుని ప్లీజ్ వదిలేయ్ నేను కావాలని చేయలేదు. సడన్‌గా పడేశాను. నాకు ఇప్పుడే ఇదంతా ఇష్టం లేదు అంటుంది భయంగా. నీ ఇష్టం ఎవడికి కావాలి? నాకు నువ్వు కావాలి అంతే అని మధుని లిప్స్‌ని జుర్రేస్తూ ఎద మీదకి చేతులు పోనిస్తూ తన పని తను చేసుకుపోతాడు. గౌతమ్ హార్డ్‌నెస్ తట్టుకోలేక అమ్మా అని అరుస్తుంది. ఇక మనిషిలా విచక్షణ కోల్పోయి పశుబలం అంతా తన మీద ప్రయత్నిస్తాడు. చివరి ప్రయత్నంగా మీ చెల్లిని కూడా ఎవడైనా ఇలా చేస్తే తెలుస్తుంది నీకా బాధ. రేపటి రోజున మీ చెల్లి నాలా అనుభవించకపోదు అంటుంది కోపంగా. చెల్లి మాట ఎత్తితే గౌతమ్ ఆగుతాడు అనుకుంది. ఇంకా రెచ్చిపోయి కోపంగా మధు నడుము మీద కొరికి హార్డ్‌గా తనలోకి ప్రవేశిస్తాడు. ఇక మరుసటి రోజు మధు లేవలేక లేచింది. చాలా ఒంటి నిండా గాయాలతో ఉంది. నువ్వు నన్ను ఎంతైతే బాధ పెట్టావో అంతకు మించి అనుభవిస్తావని తన బట్టలు కొన్ని డబ్బులు బ్యాగ్‌లో కుక్కేసి కిందకి వెళ్తుంది. సెక్యూరిటీకి తన గౌతమ్ వైఫ్ అని తెలిసి అడగకూడదు అనుకుంటున్నా మళ్ళీ సార్ అడిగితే చెప్పాలి కాబట్టి ఎక్కడికి మేడం అంటారు వాళ్ళు. మధు చిన్న నవ్వు నవ్వి మీ సార్ వస్తే ఈ లెటర్ ఇవ్వండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆయన చదువుదాం అనుకున్న పెద్దవాళ్ళు కదా అని ఆగిపోతాడు. మధు రోడ్డు మీద ఒక ఆటో ఆపి తన ఇంటి అడ్రస్ చెప్తుంది. ఇక పొద్దున్నే వాళ్ళ ఇంటి ముందు ఆగిన ఆటోని చూస్తూ బయటికి వస్తారు పార్వతి గారు. ఆటోలో నుంచి దిగుతున్న కూతుర్ని చూస్తూ అమ్మ మధు అని కన్నీళ్లతో తనని హగ్ చేసుకుని ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా? ఎంత భయపడ్డామో తెలుసా? నాన్నగారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ నీ జాడ కూడా తెలియలేదు అని మధు మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటుంది. సరే అని మధుని లోపలికి తీసుకుని వెళ్తారు. కూతురు ఇన్ని రోజులు కనిపించట్లేదు అని మళ్ళీ ఇప్పుడు కనిపించిందన్న సంతోషంలో ఉన్న ఆవిడకి మధు మెడలో మెరుస్తున్న తాళిని చూసి మధు ఏంటమ్మా అది అంటారు. కంగారుగా మధు అమ్మ ఇవన్నీ నీకు చెప్పే తీరతాను అని గౌతమ్ మధుని తీసుకెళ్లిన దగ్గర నుండి మొత్తం ఏం జరిగిందో అన్ని లైన్‌గా చెప్తుంది. అదంతా వింటున్న పార్వతి గారు షాక్ అయ్యి మరి అబ్బాయికి తెలియకుండా వచ్చేసాను అంటున్నావు. నిన్ను వెతుక్కుని వస్తే అంటారు. అందుకే లెటర్ కూడా ఇచ్చొచ్చాను. ఇక తనకి నాకు సంబంధం లేదు అని అంటుంది. ఇక రాఘవన్ గారిని పట్టుకుని నాన్న అని ఏడుస్తుంది. అదంతా విన్న ఆయన కూడా ఆ అబ్బాయి వచ్చినా కాస్త కఠినంగానే సమాధానం చెప్పాలి అనుకుంటారు. ఇక అలసి సొలసి పడుకున్న గౌతమ్‌కి తెల్లవారుతూ ఉండగా మెలకువ వచ్చింది. పక్కనే తడుముతాడు. ఇక మధు లేకపోవడంతో కళ్ళు తెరిచి వాష్‌రూమ్‌లో ఉందేమో అనుకుని చూస్తాడు. అక్కడ కూడా లేదు.
కిందకి వెళ్లి మొత్తం మేట్స్ అందరిని అడిగి తను కనిపించకపోవటంతో పిచ్చి లేచి సెక్యూరిటీ అంటాడు గట్టిగా. ఆయన పరిగెత్తుకుని వచ్చి సార్ అంటాడు. మధు బయటికి ఏమైనా వెళ్ళిందా అంటాడు కోపంగా. అవును సార్, వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు అంటాడు వినయంగా. ఇక ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేస్తే అందులో ఇలా ఉంటుంది. మిస్టర్ గౌతమ్, ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను పట్టుకోవటం నీకు అంత కష్టమేమీ కాదు అని నాకు తెలుసు. నేను ఎక్కడ ఉంటానో కూడా నీకు తెలుసు. దయచేసి నా జోలికి వచ్చినా నేను మాత్రం నీతో రాను. లెటర్ చదివిన గౌతమ్కి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఫ్రెష్ అయ్యి మెయిడ్ తినమని పిలుస్తున్నా సరే వినకుండా చెల్లెల్ని ఒకసారి చూసి మధు ఇంటివైపు కారుని పరుగులు పెట్టిస్తాడు. ఇక కట్ చేస్తే పొద్దున్నే లేచిన గుణ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ముద్దుగా పడుకున్న నవ్యాన్ని చూసి ముద్దొచ్చి తన బుగ్గ మీద కిస్ చేస్తాడు. అయినా నవ్య లేవకపోవడంతో టైం చూసి లేపుతాడు. ఈ పాటికి అందరూ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నాకు మాత్రం బాగా బద్ధకం ఎక్కువయ్యింది. ఇప్పటి నుంచి నిన్ను రోజుకొక స్వీట్ టార్చర్ చేస్తా బేబీ అనుకుని నవ్య మీద చెయ్యి వేసి గట్టిగా గిల్లుతాడు. నిద్రలో ఉన్న పాప టక్కున లేచి అమ్మా చీమ అంటుంది గట్టిగా. అవును, గండి చీమనే, గట్టిగా కుట్టినట్లుంది అని అంటాడు అమాయకంగా గుణ. అది గుణ పని అని అర్థమైపోయి నిద్ర రావటంతో మళ్ళీ పడుకుంటున్న నవ్యాని ఆపి నాకు బెడ్ కాఫీ కావాలి, వెళ్ళి పెట్టి తీసుకుని రా అంటాడు స్టైల్గా. వాట్, బెడ్ కాఫీనా, నాకు రాదు అంటుంది మూతి తిప్పుతూ. నో ప్రాబ్లం, కింద కిచెన్ ఉంటుంది, కిచెన్లో అత్తయ్య ఉంటారు, ఆమెను అడిగి నేర్చుకుని తీసుకుని రా అంటాడు. వెళ్ళను, వెళ్ళపోతే ఏం చేస్తావు అంటుంది పొగరుగా. వెంటనే గుణ తన నడుము మీద చెయ్యి వేసి పైకెక్కి మీల్స్ తింటాను అంటాడు. వాట్ మీల్స్ అంటుంది. హా అంటాడు. అవి మధ్యాహ్నం కదా తింటారు అంటుంది నవ్య. ఇక నవ్య తలపై వేలుతో పొడుస్తూ అవి కాదే నీ అందాలు అంటాడు మత్తుగా. వద్దు అని అరిచి తన అవతారం మర్చిపోయి కాఫీ కోసం కిందకి పరిగెడుతున్న నవ్యని చూసి ఒసే అలా వెళ్ళకే, పరువు పోతుంది అంటాడు గట్టిగా. అప్పటికే కిందకి వెళ్ళిపోయిన నవ్యకి అస్సలు ఆ మాటలు వినిపించవు. పద్మిని గారు షాక్గా నవ్య వంక చూస్తూ ఉంటే శకుంతల గారు తలపై మొట్టుతూ ఒసే ఏంటి అవతారం, ఇలానేనా వచ్చేది అంటుంది ఆవిడ. అదంతా తర్వాత నాని, నాకు కాఫీ కావాలి. కాదు కాదు, నేనే చెయ్యాలి, ఎలా చెయ్యాలో చెప్పండి అని హైరాణ పడిపోతున్న నవ్యాని ఆపుతూ ఇప్పుడు నీకేం వచ్చిందే అంటారు పద్మిని గారు. అదంతా తర్వాత, నాకు కాఫీ పెట్టడం నేర్పించి అంటుంది పద్మిని గారిని. పద్మిని గారు దగ్గరుండి అన్ని చూపించి నవ్య చేత కాఫీ ప్రిపేర్ చేయిస్తారు. నవ్య కంగారుగా పైకి పట్టుకుని వెళ్తుంది. గుణ కాఫీని సిప్ చేస్తూ హా పర్లేదు, గుడ్. ఈ రోజు నాకు బ్రేక్ఫాస్ట్ నీ చేతులతోనే తినాలని ఉంది బంగారం, అది కూడా నువ్వే చెయ్యి అంటాడు. నవ్య కళ్ళు తేలేస్తూ నాకు రాదు అంటుంది. నేర్చుకో బేబీ, కమ్ ఫాస్ట్, చిన్న తప్పున్నా నేను మీల్సే తింటా అంటాడు. వద్దు బాబోయ్ అని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి పరిగెడుతుంది. కంగారుగా పరిగెత్తుకుని వస్తున్న నవ్యాన్ని చూసి కళ్ళు నలుముకుని ఇదే మా రాక్షసేనా, పెళ్ళయింది కదా, తమ్ముడు పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు అనుకుని ఇక అక్కడే సోఫాలో సిట్ అయ్యి ఫోన్ చూసుకుంటాడు అరుణ్ పక్క నుండి నవ్వుకుంటూ. ఇక నవ్య కిచెన్ లోకి వెళ్ళి అమ్మా నాకు పెసరట్టు అండ్ ఇడ్లీ సాంబార్ ఎలా చెయ్యాలో చెప్పవా అంటుంది. ఇప్పుడు వాటి గురించి నీకెందుకే అంటారు పద్మిని గారు. ఆయనకి అవే ఇష్టమంటమ్మా, నన్నే చేయమని చెప్పారు అంటుంది. అమ్మో, పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఇంత మార్పు అనుకుని సరే పదా అంటారు. ఇక పూజ పూర్తి చేసుకున్న భూమి అక్కడికి వస్తూ పెద్దమ్మ, ఈ రోజు టిఫిన్ ఏం చేయమంటారు అంటుంది. పద్మిని గారు నవ్వుతూ మనకు ఆ శ్రమ లేదులే బుజ్జమ్మ, ఈ రోజు టిఫిన్ నవ్య చేస్తుందంట అని అంటారు. ఏంటి, నవ్యనా అంటుంది షాకింగ్గా. హా అని నవ్యకి దగ్గరుండి అంతా చెప్పి ప్రిపేర్ చేపిస్తారు. ఎప్పుడు వంటగది మొహం కూడా చూడని నవ్య అక్కడ పొయ్యి వేడికి తట్టుకోలేక గుణాన్ని ఒక రేంజ్లో మనసులో తిట్టుకుంటుంది. అందుకే అంటారు ఎప్పుడు అలవాట్లేని పనులు కూడా నేర్చుకోవాలని. అప్పుడు అవి నేర్చుకుంటే ఇప్పుడు ఎంత శ్రమ అనిపించదు కదా అంటారు సులోచన గారు నవ్వుతూ. ఇక నవ్య కష్టపడి టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక అరుణ్కి నవ్య ప్రిపేర్ చేసిందని తెలిసి ఒసే దెయ్యం, ఇది తిన్నాక నాకేమైనా జరిగిందో మా తమ్ముడు నిన్ను మామూలుగా తన్నడు, చూసుకో అంటాడు నవ్వుతూ. కష్టపడి చేశాను తెలుసా అంటుంది పట్టిన చెమటని తుడుచుకుంటూ. ఆకాష్ రెడీ అయ్యి కిందకి వస్తూ అందుకే ఎప్పుడు ఏసీ గాలిలో ఉండి సడన్ గా వంటగదిలోకి వస్తే ఇలానే ఉంటుంది అని అంటాడు వెటకారంగా.
ఇక గుణ కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి కూర్చుంటాడు. నవ్య టిఫిన్ వడ్డించి నిలబడుతుంది. అరుణ్ టేస్ట్ చేసి మొహం విచిత్రంగా పెడితే అది చూసి ఆకాష్ భయపడుతున్నట్లు నటిస్తూ, రే ఏమైందిరా అలా ఉండిపోయావు? ఉన్నావా లేక అది చేసిన వంట తిని మర్చిపోయి అలానే ఉండిపోయావా అంటాడు కదిలిస్తూ. అరుణ్ అది తిని సూపర్ సూపర్ ఉంది దెయ్యం అని అంటాడు. గుణ కూడా టేస్ట్ చేసి బాగుండడంతో సూపర్ అని చేయి చూపిస్తాడు. ఇక నవ్య నవ్వి తను కూడా తింటుంది. కట్ చేస్తే తన పుట్టినరోజు కావడంతో పొద్దున్నే లేచి చక్కగా గుడికి వెళ్తారు హేమ, ఆనంద్. అమ్మా నేను అక్కకి కొన్ని చాక్లెట్స్ ఇచ్చి అలానే మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చొస్తాను అని రామ్ ఇంటివైపు పరుగులు పందుకుంటాడు. ఆనంద్ మెల్లగా రా అలా పరుగులు పెట్టుకొని లోపలికి వెళ్ళి టిఫిన్ చేసే పనిలో పడతారు. అక్క అంటూ వస్తున్న ఆనంద్ని చూసి పుట్టినరోజులో శుభాకాంక్షలు రా బామ్మద్ది అంటారు. రామ్ నవ్వుతూ థ్యాంక్స్ బావా అని తనకి చాక్లెట్స్ ఇచ్చి అక్క ఎక్కడా అని అంటాడు చుట్టూ చూస్తూ. మీ అక్క రెడీ అవుతుందిరా అంటాడు కూర్చుని. ఎందుకు ఎక్కడికైనా వెళ్తున్నారా అంటాడు ఆనంద్. అవునరా మీ అక్కని కాలేజ్లో చదువు కొనసాగించాలి అనుకుంటున్నాను, అందుకే ఆ పని మీద వెళ్తున్నామని. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ రా అంటాడు ఎత్తుకుని. ఆనంద్ చేతివేలి చూపిస్తూ ఇన్ని అని అంటాడు. రాము అటువైపు చూసి 9 సంవత్సరాలా? అయితే మీ అక్కకి నీకు చాలా ఏజ్ గ్యాప్ ఉందిరా బామర్ది అని అంటాడు నవ్వుతూ. అవును అని మేఘన రావటంతో అక్కని చుట్టేసి చాక్లెట్ ఇస్తాడు. మేఘన వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని హ్యాపీ బర్త్డే రా చిన్న అని గుడికి వెళ్ళావా అంటుంది. హా వెళ్ళానక్క అని అంటాడు. నన్ను కిందకు దించక్క అంటాడు. ఆనందుని దించి ఏంట్రా అంటుంది. తన చేతికి అక్షింతలు ఇచ్చి రామ్ని మేఘనాని పక్కపక్కనే నుంచోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక కట్ చేస్తే విరాజ్కి మనసంతా ఏమీ బాగోలేకపోవటంతో ఇంట్లో ఎక్కడ చూసినా రియానే గుర్తుకు రావడంతో కొన్ని రోజులు లీవ్ తీసుకుని ఊరు వెళ్ళాలని ఆఫీస్కి వెళ్తాడు. ఏంటి విరాజ్ రియా చనిపోయిందంటున్నారు అని షాక్గా నారాయణమూర్తి గారు అంటారు. అవును అలా జరిగిపోయింది అనుకోకుండా అని వింధ్యాని చూస్తూ లీవ్ లెటర్ అప్లై చేసి కొన్ని రోజులు సెలవు తీసుకుని తన సొంతూరైన రేపల్లికి పయనం సాగిస్తాడు. కొన్ని రోజులు కనబడడు అని అనుకుని బాధగా ఉన్న వింధ్య భుజం మీద చెయ్యి వేస్తుంది రూప. ఏంటే అంటుంది. బాధపడుతున్నావా? తను శాశ్వతంగా అయితే వెళ్ళటం లేదు, మళ్ళీ తిరిగి వస్తాడు అని ఇద్దరు వర్క్ లో పడతాడు. పైకి చెప్పలేదు కానీ రూపాయికి రియా లేదని చాలా హ్యాపీగా ఉంది పాపకి. అంటే వింధ్యకి విరాజ్ని సెట్ చేద్దామని. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.